సిపి చీలికలో కూడా అదాని గారి పాత్ర ఉందని, రాజకీయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి మొన్ననే కోహినూర్ హోటల్లో రహస్య సమావేశం ఏదైతే అదాని గారికి తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జరిగిందో దాని విషయంలో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఇలాంటి ఆరోపణలు, అరెస్టు వారెంట్లు ఎదుర్కొంటున్న వ్యక్తితో మీ మంత్రులు ఎందుకు రహస్యంగా సమావేశం అవుతున్నారు? ఏం ఆశించి సమావేశం అవుతున్నారు? తమ మీద జరిగిన ఈడీ దాడుల నుంచి కాపాడుకోవడానికా, లేదా బీజేపీ వాషింగ్ మెషిన్లోకి మీరు కూడా పోయి అందులోకి బయటికి రానికి చేస్తున్నారా? అన్నిటి విషయాల్లో కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఇప్పుడే మేము డిమాండ్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు రద్దు చేసుకోవాలి, అదానితో 100 కోట్లు వెనక్కి ఇవ్వాలి. మీరే కదా అన్నారు రేవంత్ రెడ్డి గారు, అదాని ప్రధాని అని మీరే మాట్లాడినారు. నిన్నగాక మొన్న మహారాష్ట్రలో ఒక గజ దొంగ వస్తున్నాడు గుజరాత్ నుంచి. రేవంత్ రెడ్డి మాట, నా మాట కాదు. ఒక గజ దొంగ వచ్చి మీ ధారావిని ఎత్తుకపోతున్నాడు, మీ ధారావిలో 1,00,000 కోట్ల భూమిని ఎత్తుకపోతున్నాడు గజ దొంగ. నేనల్లా, రేవంత్ రెడ్డి అన్నాడు. మరి మహారాష్ట్రలో ఒక మాట, హైదరాబాద్లో ఇంకో మాట ఉంటుందా రేవంత్ రెడ్డి? మహారాష్ట్రలోనేమో గజ దొంగ అదాని, హైదరాబాద్కు రాగానే గజమాల వేసి స్వాగతం పలుకుతావా అదే గజ దొంగకు? ఇదేనా నీతి? అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పాలా. ప్రధాని అదాని డబుల్ ఇంజన్ అన్నావు, మరి నీ డబల్ స్టాండర్డ్కి ఇది నిదర్శనం కాదా? మరి ఈరోజు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణ ప్రజలకు సంపద సృష్టిస్తే ఆ సంపదని ఇవాళ కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తుంటే, మరి మీ నాయకుడు ఆరోపణ చేస్తున్నట్టు, మీ నాయకుడు డిమాండ్ చేస్తున్నట్టు, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్టు అదానిని అరెస్ట్ చేయాలన్నా వద్దా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదాని కంపెనీలపైన విచారణ చేయాలన్నా వద్దా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ చెప్పినట్టు అదాని నీతిమంతుడా అవినీతిమంతుడా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజల ముందుకొచ్చి ఏ కారణం చేత మీరు ఈ రకంగా వ్యవహారం చేస్తున్నారో తప్పకుండా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా బీజేపీ వారిని కూడా కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నాం. అమెరికా బయటపెట్టిన ఈ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట మంటగలిసిపోతే మరి తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, జాతీయ బీజేపీ నాయకత్వాన్ని కూడా అడుగుతున్నాం. మరి మీరు చెప్పండి. మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా అదానితో ఒప్పందాలు రద్దు చేయాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ వైఖరి ఏంది కిషన్ రెడ్డి చెప్పాలా, ఈ రాష్ట్ర బీజేపీ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర స్థాయిలో మీ వైఖరి ఏంది, రాష్ట్రంలో మీ వైఖరి ఏంది? ఎందుకంటే రాహుల్తోనేమో జాతీయ స్థాయిలో మీ నేతలు డి అంటే డి అంటున్నారు, అదాని గారిని వెనకేసుకొచ్చుకొని మాట్లాడుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మీరు రేవంత్తో దోస్త్ మేరా దోస్త్ అని మంచిగా కలుసుకొని యుగల గీతాలు పాడుతున్నారు, డ్యూయట్లు పాడుతున్నారు. అందుకే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నది మీకు సమ్మతమేనా? అదాని విషయంలో ఈ విషయంలో మీ వైఖరి చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక మాట కూడా చివరిగా బీజేపీ పార్టీని మేము అడుగుతా ఉన్నాం. అదాని విషయంలో ఇవాళ చాలా స్పష్టంగా భారతదేశం మొత్తం చూస్తూ ఉంది. జాతీయ పార్టీలు రెండు కూడా ఒకటే వైఖరితో ఉన్నట్టుగా కనబడతా ఉంది. దాదాపుగా పైకి ఏం చెప్పినా లోపల మాత్రం ఒకటే అన్నట్టుగా కనబడతా ఉంది. మేము ఇక్కడ రామన్నపేటలో అదాని గారి సిమెంట్ పరిశ్రమ వస్తున్నదని చెప్పి మరి ప్రజాభిప్రాయ సేకరణ పెడితే అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, ప్రజా సంఘాలు, ప్రజలు, స్థానికంగా ఉండే విద్యార్థులు అందరూ ఉద్యమించినారు. తప్పకుండా ఇది రావద్దని కోరినారు. కాలుష్యం మూసీలోకి వస్తుందని చెప్పి ఆ ప్రాంత రైతులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు రెండే పార్టీలు మాట్లాడలేదు, నోరు విప్పట్లేదు. ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ. అందుకే మేము అనేది, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎన్నటికైనా రాజీ లేకుండా పొట్లాడేది, రాజీ లేకుండా మాట్లాడేది, రాజీ లేకుండా పోరాటం చేసేది, ఎక్కడికైనా పోయేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే, ఒక బీఆర్ఎస్ మాత్రమే, ఒక కేసీఆర్ మాత్రమే, కేసీఆర్ సైన్యం మాత్రమే. అందుకే తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు కూడా ఆలోచించండి. ఈ అదాని వ్యవహారంతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం మరొక్కసారి బయటపడ్డది. ఇవాళ నేను లేవనెత్తిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం మోదీ గారు, అమిత్ షా గారు కూడా తప్పకుండా సమాధానం చెప్పాలని దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఏం మాట్లాడతారు అని వారు చెప్తారని కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ వ్యవహారంలో తప్పకుండా మరి మీడియా తన పాత్ర తను పోషిస్తూ ఉంది. మీకు అభినందనలు. తప్పకుండా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నాను, ఈ వ్యవహారాన్ని ఇప్పుడు మేము లేవనెత్తిన ప్రశ్నలని ముఖ్యమంత్రి గారిని, రాహుల్ గాంధీని దయచేసి అడగండి, ప్రశ్నలు అడగండి, వారి వైఖరి చెప్పమనండి.
తెలంగాణలో తప్పు, తెలంగాణలో ఒప్పు, బయట తప్పెట్లయితుంది తప్పకుండా అడగాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. నేను ఒకటే అంటున్నా బ్రదర్, కెన్యా లాంటి చిన్న దేశం ఈ వార్త రాగానే మొత్తం తన ఒప్పందాలని రద్దు చేసుకుంది. ఇప్పుడేం చెప్పాను కదా, ఏ రంగాల్లో రద్దు చేసుకుంది మళ్ళీ చెప్పమంటే చెప్తా. మొత్తంగా 1-2 కాదు, దాదాపు మొత్తం వారికి ఉన్న ఒప్పందాలు అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రద్దు చేసుకున్నారు. మరి ఇక్కడ నేను అడుగుతా ఉన్నా, అంటే 1 కాదు 2 కాదు, విద్యుత్ పంపిణీ, ఎయిర్పోర్ట్లు, తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టు, పెట్రోలియము, వాటి కింద పనిచేసే ఏజెన్సీలు, Kenya has cancelled all contracts. Why is the same not being done? If Rahul is sincere, Rahul Gandhi is sincere in what he says, what he demands, why is he not asking his chief minister to cancel all the MOUs with Mr. Adani and his company? That's the question he needs to answer. And why is his government accepting 100 crores as donation when Rahul Gandhi himself in Maharashtra says, koi paise aise nahi de deta, 30-40 करोड़ कोई ऐसे ही नहीं देता. इसलिए हम पूछ रहे हैं राहुल जी से, अगर 30-40 करोड़ कोई ऐसे ही नहीं देता तो 100 करोड़ क्या ऐसे ही दे दिया? दिल की अच्छाई, दिल की गहराइयों से क्या रेवंत रेड्डी के लिए उनके कोई अलग सा मोहब्बत है क्या उनके दिल में? तो इसीलिए हम पूछते हैं राहुल जी से, आपकी अगर नेशनल पार्टी है तो नेशनल स्टैंड होना चाहिए. महाराष्ट्र में कुछ बोलो, यहाँ के कुछ और बोलो, ये सही नहीं है. और दूसरी बात, यहाँ के जो चीफ मिनिस्टर है रेवंत रेड्डी, महाराष्ट्र जाते हैं इलेक्शन के दरमियान, इलेक्शन के दौरान वहाँ जाते हैं, वहाँ कहते हैं कि एक बहुत बड़ा चोर गुजरात से आके आपका 1 लाख करोड़ वाला जमीन धारावी का चोरी करने की, हड़पने की कोशिश कर रहा है. अगर आपको अदानी अगर बहुत बड़ा चोर लगता है महाराष्ट्र में, क्या बॉर्डर पार करते ही तेलंगाना में आते ही बहुत अच्छा कैसे लगने लगा? ये हमें नहीं समझ आता. तो इसीलिए हम जवाब मांग रहे हैं. इसलिए हम दोनों से, राहुल जी से, रेवंत रेड्डी जी से, क्योंकि उनकी सरकार है यहाँ पे, उनसे जवाब मांग रहे हैं. साथ ही साथ हम बीजेपी से भी पूछ रहे हैं कि आपकी क्या रवैया है तेलंगाना में अदानी की इन्वेस्टमेंट को लेकर, आपकी क्या स्टैंड है, ये भी मांग रहे हैं. ఏం లింక్స్ ఉన్నాయి? See, if there is like yesterday, Mr. Adani it was announced and it was announced by the court that Adani garu ముడుపులు ఇచ్చారు అని నిన్న చెప్పారు. అట్లాగే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమనండి. చెప్పిన తర్వాత డెఫినెట్గా చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం ఏం జరగాలో చేయాలి. అది తప్పే ఉంది. అది ఎవరికి ఇచ్చినా సరే, లంచం ఎవరికి ఇచ్చినా సరే, అది ఎవరైనా సరే, మీరు అన్నట్టు జగన్ గారా లేకపోతే ఇంకొకరా నాకు తెలియదు, నిజమే అయితే అది తప్పకుండా చర్య ఉంటుంది, తీసుకోవాలని నేను కోరుతాను. బ్రదర్, ఇప్పుడు నేను కూడా ఖండిస్తా, దానికి ఏముంది, ఖండించడానికి ఏముంది? అది కోర్టు కదా, కోర్టులో తీర్పు వచ్చినా కూడా నేను ఖండిస్తున్నా అంటే, కోర్టు తీర్పు వస్తే అప్పీల్కోవాలి, ఖండిస్తా అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు లొంగిపోమనండి, మరి లొంగిపోయి నిజం ప్రూవ్ చేసుకోమనండి. కోర్టు ఇచ్చింది కదా, నేను ఇచ్చింది కాదు కదా. అది కాదు, ఇంకొక మాట కూడా నేను అడిగి స్పష్టంగా ఒకటి అడుగుతున్నా, ఇలా జగన్ ఉన్నాడా లేకపోతే కోర్టు ఏమన్నది, నేను మంచిగా ఉన్నాను అదాని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నాడా, అది కాదు పాయింట్. రాహుల్ గాంధీ నీతి ఏంది భయ్? నాకు అర్థం కాదు. గంట సేపు ఉపన్యాసం ఇస్తాడు, వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ అదాని గారికి ఎర్ర కార్పెట్ వరుస్తుంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా? చెప్పరా? మహారాష్ట్రలో దొంగ అవుతాడు, ఇక్కడ మంచివాడు అవుతాడు. అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీకి ఏమైనా కంట్రోల్ ఉందా? పూర్తిగా అదుపాపి నెల తప్పిపోయారు అందరూ. అందుకే అడుగుతున్నాం. ఇదే నువ్వేమైనా కాదంటున్నావా ఏంది? కాదంటున్నావా అంటున్నా. ఇప్పుడు నేను చెప్పింది ఏదో వాస్తవం కాదని వాళ్ళని చెప్పమని నేను చెప్తాను, ప్రూఫ్ నేను బయట పెడతా. పొంగులేటి కలిసినాలే చెప్పాను బయటకు వచ్చి. నేను ఆరోపించి 6 వారాలైందా, ఎక్కువైందా? ఈయన రహస్యంగా సమావేశమైండు ప్రెసిడెన్షియల్ సూట్ కోహినూర్లో అని. కలవలేదని చెప్పమని చూస్తా. చెప్పిండా ఇప్పటివరకు? నేను మధ్యలో మస్తుగా మాట్లాడుతున్నా ప్రెస్లు, ఈ బాంబు ఆ బాంబు అని. ఎడవాయ మరి బాంబుల శాఖ మంత్రి? నేను ఇంకోటి అడుగుతున్నా బ్రదర్, స్పష్టంగా అడుగుతున్నా, ఎక్కడన్నా ఒక ఈడీ రైడ్ అయితే వెంటనే బయటకు వచ్చి అర్జెంటుగా ప్రెస్ రిలీజ్లు వస్తాయి, లీకులు వస్తాయి, ట్వీట్లు వస్తాయి ఈడీ నుంచి. 6 వారాలు అయిపోయాయి. ఒక్క బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, ఈడీ మాట్లాడదు, విలేకరులు అడిగారు. ఏమవుతుంది మరి దేశంలో?
అందరూ మొత్తం ఎవరు మాట్లాడరా? శ్మశాన నిశ్శబ్దమా? ఇక మేము కూడా మాట్లాడద్దా ఏంది? బరాబర్ మాట్లాడతాం. వీళ్ళ రహస్య ఒప్పందాలు, చీకటి దోస్తానాలు, మామిడిపల్లిలో భూభాగోతాలు ఇవన్నీ తొందరలో వస్తాయి బయటికి. తొందర ఎందుకు? ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి వస్తుంది. బ్రదర్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మొత్తం చదివినట్లేరు, సరిగ్గా విన్నట్లేరు. మొన్నటిదాకా ప్రభుత్వం ఏం వాదించింది? అసెంబ్లీ సెక్రటరీ గారు, స్పీకర్ గారు ఏం వాదించారు? కోర్టుకు అధికారం లేదు అన్నారు. స్పీకర్ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదన్నారు. వాళ్ళ కోర్టు ఏం చెప్పింది? ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పింది. రీజనబుల్ పీరియడ్లో తీసుకోమని చెప్పింది. రీజనబుల్ పీరియడ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్. మీరు దయచేసి కొద్ది స్టడీ చేయండి, అధ్యయనం చేయండి. రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జిమెంట్ ఉంది, 3 నెలల లోపల తీసుకోవాలా అని. నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన, స్పీకర్ చేసిన వాదన ఏంది? మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు.